ఇంకొక ప్రశ్న, మన దేశంలో మధుమేహం ఎందుకు ఎక్కువ ఉంది? ఎందుకు ఎక్కువ ఉందంటే మనం రోజు చూస్తుండేది. మనం ఎంత డైట్ అడ్వైస్ పాటించినా, మనం చెప్పినా ఇక్కడ మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు. తాము అనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరికైనా మనం డైట్ అడ్వైస్ చెప్పామనుకోండి, యెస్ సార్ అంటారనమాట. 1, 2 రోజులు పాటిస్తారు. మూడో రోజుకి దారిలో పోతున్నప్పుడు అంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది వాడిని టెంప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది పేర్లతోను అది చికెన్ కావచ్చు, బర్గర్‌లు కావచ్చు, లేదు అన్‌లిమిటెడ్‌గా పెట్టే వెజిటేరియన్ ఫుడ్ అయినా కావచ్చు. అంటే ఇంతింత అన్నం పెట్టే కొన్ని అంటే అన్‌లిమిటెడ్ ఫుడ్ అని పెడుతుంటారు. లేదు కొన్ని బుఫేలు ఉంటాయన్నమాట. పోతే ఒక 40, 50 రకాల ఐటెమ్‌లు ఉంటుంది. సో, పక్కనోళ్ళు పిలుస్తారు. ఈ తెలంగాణలో దావత్తులు అంటారు. మళ్ళీ సాయంత్రం అయితే మందు ఇవన్నీ ఉంటుంది. సో, ఇక్కడ ఎక్కడ మనకి లిమిట్ అనేది ప్రతి వ్యక్తి వాళ్ళు గ్రహించుకోవాలి. అంటే సెల్ఫ్ లిమిటేషన్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. మనమేదో ప్రవక్తల్లాగా, ప్రవచనాలు చెప్పేవాళ్ళలాగా నీతులు చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే జనాలకి జస్ట్ కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. సో, వాడికి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే ఆ పాటికి వింటారు. నెక్స్ట్ ఇంకో ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తే దానివల్ల దీన్ని మర్చిపోతారన్నమాట. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటే జనాలు నిరాశ నిస్పృహలకు కాకుండా ఎందుకు తింటున్నారనేది మనం ఆలోచించాలి. ఎందుకు తింటున్నారంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో ఈ స్ట్రెస్ వల్ల ఈ తినడం అనేది ఎక్కువవుతూ ఉంటుంది. దాన్ని హెడోనిస్టిక్ ఈటింగ్ అంటాం. మామూలుగా పూర్వకాలంలో మన పెద్దోళ్ళు గాని, తర్వాత సైంటిఫిక్‌గా గాని ఏందంటే మనం తినాల్సింది మనకు ఆకలైనప్పుడే. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎవరో తీసుకొచ్చి బిస్కెట్స్ పెడితే నేను తింటే దట్ ఐ యామ్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ ఐ ప్రీచ్ ఆర్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. సో, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.